హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం ఇవాళ కాశీలో అయితే ఉన్నాం. కాశీలో మొత్తం టెంపుల్స్ అయితే చూడాలి. సో ఆ వీడియో మీకైతే ముందుగానే చెప్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో కొత్త వాళ్ళు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ఆన్ చేసుకోండి. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సరే, మరి మనమైతే గుడి దగ్గర సో మనమైతే ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ప్రస్తుతం ఓకే, ఇప్పుడైతే మేము రిక్షా మీద అయితే ఉన్నాము. ఓకే, హాయ్ చెప్పక్క. హాయ్ స్మైలీ, హాయ్ చెప్పు. స్మైలీ అక్క. ఓకే, మా కలిగి కూర్చుందేమో. ఓకే అండ్ ఇప్పుడు మేము రిక్షా మీద ఉన్నాము. సో కాశీలో ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కాశీలో ఆటోలు అయితే అలవు లేవు. అంటే మనకి ఇక్కడ లోపల గుడికాలు అయితే అలవు లేవు. నడుచుకుంటూ పోవాలా, లేకపోతే రిక్షా మీద అయితే పోవాలా. ఓకే, చాలా కష్టం, ప్లానింగ్ చేసుకొని రావాలా, లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం ఇక్కడ. సో మొత్తం వేస్ట్ అయితే టైం దీనికే సరిపోతుంది. ఓకే, ముందు వాళ్ళు వచ్చేసి మా వాళ్ళు అయితే ఉన్నారు, మా అత్త వాళ్ళు అయితే ఉన్నారు, ఇంకా మా డాడీ, మా అత్త. హాయ్ బోలు. మా పెద్దనాన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఇంకో రిక్షా మీద ఉన్నాడు, ఇంకో రిక్షా. ఓకే, ఫాస్ట్గా అయితే లైక్స్ అయితే ఇంక్రీజ్ చేయండి, చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. 1.7 కిలోమీటర్స్ ఉంది దీని నుంచి. ఓకే, చాలా కష్టం అబ్బా, మీరు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు గైస్. అందుకని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, రష్ ఘోరంగా ఉంది ఇక్కడ, ట్రాఫిక్. మీరైతే ఇక్కడ కాశీలో వచ్చేటప్పుడు మీరు వచ్చేసి బ్యాగ్స్ ఏమైనా లగేజ్ ఏమైనా ఉంటే రూమ్లో పెట్టేసి అయితే రాండి. ఎందుకంటే మొత్తం ఇక్కడ మెడ మీద ఇదేంది మనకి ఒక చైన్ కూడా అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ దొంగలు ఉంటారు, ఇక్కడైతే ఎక్కువ దొంగలు ఉంటారు గైస్. ఎందుకనే సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు జస్ట్ 2 ఫోన్స్ ఒక పట్టుకరండి, 3 ఫోన్స్ మీ ఇష్టం, జాగ్రత్తగా ఉంటాయని పట్టుకరండి. ఫోన్స్ ఇంకా మనకు అంతేగా బ్యాగ్స్ లగేజ్ ఏమన్నా బ్యాగ్స్ ఉంటే మాత్రం అస్సలు తీసుకురాకండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకండి. ఎందుకంటే వీళ్ళు మీరు అటు నుంచి నార్మల్ నడిచినా కూడా తెంపేసుకొని అయితే వెళ్ళిపోతారు బైక్ మీద. సో దట్స్ వై ఒక 2 ఫోన్స్ జిప్ ఉండాలి, మళ్ళీ పాయింట్కి జిప్స్ అనేది తీసుకురండి. చాలా సేఫ్టీ ఉండాలా ఇక్కడ, చాలా సేఫ్టీ ఉండాలా, ఎక్స్పీరియన్స్ కూడా మనకి. కాబట్టి మీకైతే చెప్తున్నా, కాశీకి వచ్చేటోళ్ళు ఎవరున్నా సరే. ఓకేనా గైస్, మరి ఇప్పుడైతే గుడికి వెళ్ళినాక కలుద్దాం. స్టే ట్యూన్. మేబీ గుడిలోకి ఫోన్స్ అలా ఉండకపోవచ్చు. సో దట్స్ వై ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడే వీడియో తీస్తున్నా, అందుకనే. సో ట్రై చేస్తా తీయడానికి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాశీ నుండి కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. కాలభైరవ టెంపుల్కి వచ్చేసి ఆటో నో ఎంట్రీ. కాబట్టి మనం ఏం చేయాలంటే రిక్షా వాళ్ళతోటి మాట్లాడుకొని రిక్షాలో ఒక్కొక్కరికి 40 రూపీస్ వాళ్ళు కాలభైరవ టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ దర్శనం చేసినాక మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఆటో మాట్లాడుకోవడమో, లేకపోతే రిక్షా మాట్లాడుకోవడమో, మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇంకా రిక్షా ఎందుకు తీసుకోవాలని అంటే రిక్షా జీవనోపాధి వీళ్ళది ఇక్కడ. ఎందుకంటే రిక్షా చొక్కుతూనే వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే గమ్యంలో మనం ఇచ్చే పైసలతోటి వాళ్ళకి జీవనం గడుస్తుంది. కాబట్టి ఇక్కడ రిక్షా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ లైఫ్కు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ఇక్కడ నో ఎంట్రీ ప్లేస్లో రిక్షాలను సంప్రదించి రిక్షాలో పోవడం మంచిది. సేఫ్టీగా ఉంటుంది, నో పొల్యూషన్, డీజిల్ పెట్రోలు, పెట్రోల్ అంటే అన్నీ దొరుకుతాయి. వాళ్ళైతే ఇట్లా గుంజడమే. బట్ వీళ్ళు వచ్చేసి ఎట్లా దొక్కుతున్నా చూడండి గైస్. ఇందా నుంచి దొక్కుతాం 1.10 కిలోమీటర్స్, రోజుకో 20 మంది వస్తారు అంతే. సో అప్పుడే వాళ్ళకి తినదే దొరుకుతుంది. సో 3 పూట్ల. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంతే అనమాట, వేరే ఏం లేదు. ఓకేనా గైస్, మీరైతే పాసిబిలిటీ నో ఎంట్రీ ప్లేసెస్లో అయితే ఎక్కువ ప్రొవైడ్ ఏమంటారు, ఎక్కువ రిక్షాలనే కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళే మంచిగా తీసుకోవచ్చారు. సో వాళ్ళకు కూడా ఇబ్బంది మంచిగా ఉంటుంది, మనకు కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ ప్లేస్లలో అయితే రిక్షానే బెస్ట్ నేను చెప్పినంత వరకు అయితే, నా ఒపీనియన్.
ఇక్కడ మా అందరూ ఒపీనియన్ వచ్చేసి రిక్షానే బెటరు. ఎందుకంటే నడుచుకొని పోతున్నప్పుడు ఎవడో ఏదైనా చేయొచ్చు, బట్ రిక్షా మీద పోతున్నప్పుడు మంచిగా పోవచ్చు. ఓకేనా గైస్? ఓకే గాయస్, మేమైతే అన్ని గుళ్ళకి అయితే షేర్ చేసినాం, మీకైతే వీడియో తీసినాం. మైక్ తీసేంత డ్రెస్ బాగానే అనుకుంటాం, అంటే అక్కడ తీయడం అయితే కుదరలేదు, అందుకని తీయలేదు అనమాట. అక్కడ నార్మల్ వీడియో తీసిన, వాయిస్ ఓవర్ అయితే తీయలేదు. సో ప్రస్తుతం వచ్చేసి మేము అన్నపూర్ణ ఎక్కడమా కాలభైరవ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో అక్కడ నుంచి మొత్తం చుట్టూ తిరిగి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మేము అన్నపూర్ణ గుడికి అయితే వెళ్దామని చూస్తున్నాం. ఉంటుందో లేదో తెలియదు, వెళ్ళొచ్చమ్మా. వెళ్ళినా అన్నపూర్ణ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఓకే, అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఓకే గాయ్స్, సో మనమైతే ఇప్పుడు ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మీరు చూసుకున్నట్టయితే అమ్మ టెంపుల్ పేరేందమ్మా? వాళ్ళు చెప్పలేదనే కాడికి ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. హెచ్చమ్మా. ఓకే, ఇక్కడైతే ఓకే గాయ్స్, ఇక్కడైతే మనకి ఇంకో టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడైతే చూస్తున్నాము. ఇక్కడైతే ఇంకో అమ్మవారు వినాయకుడు అయితే ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా వాటర్ అయితే ఉంది. ఇక్కడ సింహం అయితే ఉంది. ఇక్కడైతే స్టార్టింగ్ అయితే మొత్తం పూలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఓకే గైస్, ఇప్పుడైతే మనం గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో గైస్, ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వచ్చేసినాం. సో ఫైనలీ, సో మా వాళ్ళు అయితే అందరు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడైతే లోపలైతే టెంపుల్ అయితే ఉంది. సో లోపల మనకి దేవుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే ఎంట్రన్స్. సో స్టార్టింగ్ వచ్చి స్టాప్లు అయితే ఉంది మొత్తం. ఓకే, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. దేవుడి పేరు అయితే తెలియదు, మర్చిపోయినా. ఈ స్టేజ్లో ఉంటుంది, సరిగ్గా చెప్పలే మా వాళ్ళు నాకు, అందుకే నేను మీకు చెప్తా. ఓకే, చాలా బాగుంది మా టెంపుల్ వచ్చేసి, ఎక్సలెంట్ ఉంది. రెడ్ కలర్లా బాబా లోపల ఎక్సలెంట్ ఉంది మా. ఓకే గాయ్స్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను కొన్న ఇది రుద్రాక్షలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా చేతికి. సో చాలా బాగున్నాయి గాయ్స్. ఓకే, మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే అటేటో ఉన్నారు. ఓకే గాయ్స్, సో ఫైనల్లీ మనమైతే ఇంకో గుడికి అయితే ఏం గుడి? తులసి మానస ఏదో ఉంది, మానసికి ఏదో ఉంది, తులసి మానస్. ఇక్కడైతే గుడి అయితే బా దేవుడు అయితే ఎక్సలెంట్ ఉన్నాడు మా. అసలు నిజంగా ఇంకా మీరు కూడా అయితే దండం పెట్టుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, మీరైతే వీడియో తీస్తున్నారు, నేను కూడా అయితే తీసుకుంటా. ఇందాక మనకేమైందంటే ఆ గుడిలో మనకి ఫోన్ అయితే లాక్కున్నారు, వీడియో అనేది తీసామని. ఓకే, అండ్ చాలా బాగున్నాయి మా గుడి. ఓకే, మా అన్నపూర్ణ వచ్చేసి శ్రీ సత్యనారాయణ. ఇది వచ్చేసి మన రామ మందిర్, రామ దర్బార్. అది వచ్చేసి శ్రీ మా అన్నపూర్ణ అనమాట. ఓకే ఓకే, సైడ్ మీరు అది చూసుకున్నారు కదా, మా అన్నపూర్ణ మా అన్నపూర్ణ అనమాట. సో దిస్ ఈజ్ రామ అన్నపూర్ణ, అయోధ్య. ఇది వచ్చేసి రామ దర్బార్ ఇది వచ్చేసి. ఓకే, ఇక్కడ మన లక్ష్మణుడు, రాముడు, సీత అనేది ఉంటుంది. కింద ఆంజనేయ స్వాముడు, మీకు తెలిసిందే. ఇక్కడ శ్రీ
శ్రీ సత్యనారాయణ. మనకి ఈ దేవుళ్ళ గురించి అయితే కన్ఫర్మ్గా అయితే తెలియదు, సో డీటెయిలింగ్గా, అందుకనే మనకి పేరు మనకి ఏమంటారు పలకడం రాట్లే. సరే మేమైతే వెళ్ళిపోయి మా డాడీ అన్నమాట ఇది మాత్రమే చూపించమంటారు. ఓకే, ఇదంతా పెద్ద గుడి లెక్క పెద్ద టెంపుల్ అన్నమాట ఇది మీరు చూసుకున్నట్టయితే. సో మీరు పేరు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి పేరు అయితే ఉందన్నమాట. సో మీరైతే చూస్తున్నట్టయితే ఇక ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది మనకి. ఓకే, అక్కడ మొత్తం ఎంట్రన్స్ అయితే ఇంత బాగుంది చెట్లతోని. చూస్తున్నట్టయితే గవలమ్మ గుడికి అయితే రావడమే జరిగిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే. ఓకే, మీరు ఇప్పుడైతే ఫాస్ట్ అయితే ఊరికేద్దాం. మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మా ఫ్యామిలీ అయితే ఉంది. హాయ్ చెప్పండి రా, హాయ్ బోలో. ఓకే, మీకు నైట్ పూట కాబట్టి పిక్చర్కి సరిగ్గా కనపడకపోవచ్చు, సో అడ్జస్ట్ చేసుకోండి మమ్మ. ఓకే, ఫ్లాష్ లైట్ వద్దులేండి అది. ఓకే, పదండి. గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో ఎక్కడ చూసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే ఎండ్ ఆఫ్ చెప్పడం అయితే అక్కడైతే కుదరలేదు. సో దట్స్ వై ఇక్కడైతే వీడియో వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇదనమాట, సో లాస్ట్ డే అనమాట. ఇక
ఇంకేం లేదు, ఇంకా వీడియోస్ నెక్స్ట్ నుంచి అయితే ఇంకా నార్మల్గా ఇదైతే లాస్ట్ ఇంకా కాశీ బ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ ఎంజాయ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.